నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. కృష్ణా బేసిన్లో ఇన్ఫ్లో లేకపోవడంతో సాగర్కు ఇప్పటి వరకు నీరు రాలేదు. దీంతో నాగార్జున సాగర్లో 319 టీఎంసీలకు గాను ప్రస్తుతం 122 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో వర్షాలొస్తే తప్ప సాగర్కి నీరొచ్చే పరిస్థితి లేదు. సాగుకు నీరు అందకపోతే సాగర్ ప్రాజెక్టుపై ఆధారపడ్డ లక్షల మంది రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వరప్రసాదినిగా చెప్పుకునే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 590 అడుగులకు గాను 504 అడుగుల నీటి మట్టమే ఉంది. అంటే ఇది పూర్తిగా డెడ్ స్టోరేజ్లో ఉందని చెప్పుకోవచ్చు. గతంలో ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఆధారపడి ఉన్న రైతాంగం మొత్తం కూడా 2 సార్లు క్రాప్ హాలిడే ఇచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కలిపి దాదాపు 22 లక్షల హెక్టార్లకు పైచిల్కు భూమిని సాగు చేస్తూ ఉంటారు. ఈ ఆయకట్టును, ఈ కెనాల్ను దృష్టిలో పెట్టుకొని, కానీ 2 పంటలకు సంబంధించి ఎగువ ప్రాంతాల్లో సరైన వర్షాలు లేకపోవడం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి కల లేకపోవడంతో ఈ రైతులంతా కూడా కొంతమంది క్రాప్ హాలిడే ఇచ్చారు. మరి కొంతమంది రైతులు బోర్లు వేసి మరి పంటను సాగు చేశారు. వాళ్ళకున్న భూమిలో సగానికి సగం తగ్గించుకొని మరి వాళ్ళ తిండి వరకైనా పంటను సాగు చేసుకోవాలనే ఆలోచనతో రైతాంగం చాలామంది బోర్లు వేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికి కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆనుకొని ఉన్న రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వందల మంది రైతులందరూ కూడా బోర్లు వేసుకుంటూ వాళ్ళు పంటను సాగు చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టుని నమ్ముకొని ఉన్న రైతాంగం ఈసారి మాత్రం మరోసారి ఆందోళనలో పడ్డారు. ఇప్పటికే వరికి సంబంధించి వాళ్ళు నారులేసి పంటకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఈసారైనా ఎగువ ప్రాంతాల్లో సరైన సమయానికి వర్షాలు వస్తాయా, ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుతుందా అనే డైనమాలో రైతాంగం అయితే స్పష్టంగా కనిపిస్తున్నారు. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టుని నమ్ముకొని ఉన్న రైతులు గతంలో క్రాప్ హాలిడే ఇచ్చారు. ఈసారి కూడా కొంతమంది రైతులు క్రాప్ హాలిడేకే సిద్ధమవుతున్నట్లు కూడా కనిపిస్తుంది. మరోవైపు కొంతమంది రైతులు మాత్రం ఇతరితర పంటలపై కూడా దృష్టి సాధించినట్టు తెలుస్తుంది. ఇక వ్యవసాయ శాఖ అధికారులు ఇక్కడున్న పరిస్థితులను బట్టి వాళ్లకు సలహాలు, సూచనలు చేయాలనే దాని మీద కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఓవరాల్గా నాగార్జున సాగర్ ప్రాజెక్టుని నమ్ముకొని ఉన్న రైతాంగం మాత్రం 3వ క్రాప్కు సంబంధించి కూడా కొంత ఆందోళన మాత్రం స్పష్టంగా కూడా కనిపిస్తుంది. గతంలో ఈ సమయానికెల్లా 520 అడుగుల నీటి మట్టం ఉండేది, కానీ ఈసారి 504 అడుగులు మాత్రమే నీటి మట్టం ఉండడంతో రైతాంగం మొత్తం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు వర్షపాతం కూడా లోటు వర్షపాతం ఉండడంతో రైతులు పంటల మీద ఒక క్లారిటీ లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక సాగునీరు దేవుడెరుగు, తాగునీటికి కూడా కటకటాలు తప్పేలా కనిపించడం లేదు. ఇప్పటికే చెరువులు, కుంటలు పూర్తిగా నింపేవాళ్ళు, కానీ ఈసారి చెరువులు, కుంటలు కూడా పూర్తిగా ఎండిపోయినాయి. మరికొన్ని చోట్ల పులిచింతల ప్రాజెక్టు వైపు కూడా పూర్తిగా నీరు డెడ్ స్టోరేజ్లో కనపడడంతో గతంలో ఏవైతే పునరావాస కేంద్రాల పేరుతో అక్కడి నుంచి భూములు ఇచ్చి వెళ్ళిపోయిన రైతులకు సంబంధించిన ఇండ్లు కూడా పైకి తేలుతున్నాయి. అంటే గతంలో ఎన్నడూ కూడా ఈ పరిస్థితి కనిపించలేదు పులిచింతల ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి. కానీ ఈసారి పైకి ఇండ్లు మొత్తం కూడా తేలడంతో ఆ ఇండ్లను చూసుకొని కన్నీరు మున్నీరు అవుతున్నారు చాలామంది కూడా రైతులు. ఆ చుట్టుపక్కల ఎవరైతే పునరావాసాలకు వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున విద్యుత్ తయారు కూడా అవుతుంది మన రాష్ట్రానికి, కానీ ఆ విద్యుత్ తయారీకి కూడా ఇబ్బందులు తప్పేలా లేవు అని చెప్పేసి అధికారులు అనుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఈసారి గనక సరైన సమయానికి వరద నీరు వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో పూర్తిగా వరద నీరు వచ్చి చేరకపోతే ఇబ్బందులు తప్పేలా అయితే కనిపించడం లేదు. ఇప్పటికే 2 పంటలు నష్టపోయిన రైతాంగం కూడా ఈ పంట కనుక నష్టపోతే ఆర్థికంగా కూడా చితికిలపడే పరిస్థితి అయితే కనిపిస్తుందని అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక అధికారులకు సంబంధించి గతంతో పోలిస్తే ఈసారి మాత్రం ముందుగానే వర్షాలు నమోదవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బంది లేదు. కొంత అంటే జూలై తర్వాతకెల్లా ఇక్కడ వర్షాలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ప్రాజెక్టులు నింపుతాయనే నమ్మకంతో కూడా రైతులకు భరోసా కల్పిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడేమో జూన్ రెండవ వీక్ అవుతుంది. ఈ 2వ వీక్నే పెద్ద ఎత్తున కొంత వరద నీరు వచ్చే అవకాశం అయితే ఉండేది గతంలో, కానీ ఈసారి ఆ వరద నీరు కూడా లేకపోవడంతో మాత్రం రైతులేమో ఆందోళన చెందుతున్నారు. అధికారులు మాత్రం ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సరైన సమయానికి వరద నీరు కృష్ణాలో సరైన సమయానికి వరద నీరు వస్తుంది. ఇక కృష్ణానదికి సంబంధించి లెఫ్ట్ కెనాల్ కావచ్చు, రైట్ కెనాల్ కావచ్చు, పంటకు కూడా నీరిచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్పేసి అధికారులు వాళ్లకు భరోసానిచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా నాగార్జున సాగర్ ప్రాజెక్టు మాత్రం ఇప్పుడు జూన్ 2వ వారం అవుతుంది, అయినప్పటికీ కూడా డెడ్ స్టోరేజ్లోనే కనిపిస్తుంది. ఓవైపేమో తాగునీరు, సాగునీరు ఇబ్బందులు, మరోవైపేమో విద్యుత్ తయారీకి కూడా ఇబ్బందులు స్పష్టంగా కూడా కనిపిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి ఓవరాల్ అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్.